హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దేశంలో ఉండే 18 సంవత్సరాలు నిండిన మహిళ అందరికీ కేంద్ర ప్రభుత్వం 2 సువార్తలు అయితే చెప్పడం జరిగింది. వాటిలో ఒకటి ఫ్రీగా ఇస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వం ఏమి ఫ్రీగా ఇవ్వబోతున్నారు, ఇంకా 18 సంవత్సరాలు నిండిన వారికి ఏ పథకం ఇవ్వబోతున్నారో పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఒక చిన్న అప్డేట్ వచ్చినా మీరే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక మన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉండే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ అందరికీ 2 శుభవార్తలు అయితే తెలిపింది. వాటిలో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ను ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇది కూడా సబ్సిడీ క్రింద ఇవ్వబోతున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 75 లక్షల కొత్త కనెక్షన్లను ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపారు. దానిని కూడా క్రింద కేంద్రం నిధులు అనేది విడుదల కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కో గ్యాస్ సిలిండర్కు 200 రూపాయలు అయితే తగ్గించడం జరిగింది. ప్రస్తుతం ఉజ్వల పథకం ద్వారా తీసుకునే గ్యాస్ సిలిండర్ ధర 750 రూపాయలు అయితే ఉంది. అదే సామాన్యునికి అయితే గ్యాస్ ధర అనేది 950 రూపాయలు అయితే ఉంది. సో ఈ ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ తీసుకున్న మహిళలకు సబ్సిడీ అయితే పడుతుందండి. అయితే సామాన్యుడికి అయితే ఈ సబ్సిడీ అనేది పడదు. అందువల్ల దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఉజ్వల పథకం ద్వారా వారికి మరియు సామాన్యులకి ఇద్దరికీ ఒకే ధరకు సబ్సిడీ ఇచ్చే విధంగా ఇద్దరూ కూడా లబ్ధి పొందే విధంగా విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు. ఇది కానీ అమలులోకి వస్తే ప్రతి ఒక్కరికి లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ ధర అనేది కేవలం 500 రూపాయలు మాత్రమే కేంద్రం నిర్ణయించే ఆలోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇంకా గ్యాస్ స్టవ్ ఉచితంగా పొందవచ్చు. ఇది అందరికీ వర్తించదండి. ఈ అర్హతలు అయితే 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వర్తిస్తుంది. తప్పనిసరిగా మహిళలై ఉండాలి. అదేవిధంగా అర్హత వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దానితో పాటు కుటుంబ ఆర్థిక ఆదాయం 1,00,000 లోపు ఉండాలండి. ఇంకో విషయం, ఇంట్లో ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్లు ఉండకూడదు. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారికి తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అందరి యొక్క ఆధార్ కార్డులు ఉండాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. దానితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలండి. ఈ పథకం ద్వారా మొదటి గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత సబ్సిడీ అనేది వస్తుందండి. ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అయితే ఉంటుంది. ఇది తొలుత 200 రూపాయలు సబ్సిడీ ఉండగా ఇటీవల మరో 200 రూపాయలను తగ్గించడం జరిగింది. మొత్తం 400 రూపాయలనైతే సబ్సిడీ అయితే లభిస్తుంది. అంటే గ్యాస్ అనేది 950 రూపాయలు అనుకుంటే సబ్సిడీ కింద 400 రూపాయలు పోగా దాదాపు 500 రూపాయలకే ఈ గ్యాస్ సిలిండర్ అనేది వస్తుందని చెప్పవచ్చు. ఇక మహిళలకు రెండో శుభవార్త ఏమిటంటే, ఎప్పటి నుంచో మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ద్వారా బియ్యం అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనిని కూడా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదేనండి మన కేంద్రం నుంచి వచ్చిన ఈరోజు ఈ 2 శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. ఈ పథకాలకి ఏమైనా మీకు డౌట్ అయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి రాష్ట్ర మరియు కేంద్ర పథకాలకు సంబంధించి ఏమైనా తొందరగా అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.